రైతుల గోడు వింటే మేలు ఈనాడే రాసుకొచ్చింది అమరావతి రైతులకు సంబంధించిన ఒక కథనాన్ని. రాజధాని అమరావతికి భూములు ఇచ్చి అభ్యంతరకరమైన రిజిస్ట్రేషన్కి అవకాశం లేని చోట రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతుల కష్టాలు తీరడం లేదు. అటు రిజిస్ట్రేషన్కి అవకాశం లేక ఇటు అవసరానికి అమ్ముకునే పరిస్థితి లేక అవస్థలు పడుతున్నారు. జీవనాధారమైన తమ భూములు రాజధాని కోసం త్యాగం చేసిన వారు తమ ప్లాట్లను మార్చాలని సిఆర్డీ అధికారులు చుట్టూ కాళ్ళెరిగేలా తిరుగుతున్నారు. ఈ సమస్యను వైకాపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 5 ఏళ్లు గాలికి వదిలేసింది. ఫలితంగా రైతులకు అత్యవసర సమయాల్లో అక్కడికి వస్తాయనుకున్న ఫ్లాట్లు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. సిగ్గు నీతి నియమం లేని నీచమైన జర్నలిజానికి దిగజారిన నీచులకి సజీవ సాక్ష్యం ఇది. జగన్ వచ్చాక అక్కడ ఏమీ చేయలేదని మనమే చెప్తున్నాం. ఈ ఫ్లాట్లకు సంబంధించింది ఎవరిచ్చారు అప్పుడు? అంటే అంత దుర్మార్గంగా అంత మోసపూరితంగా వాళ్ళకి ఫ్లాట్లు ఎవరిచ్చినట్టు? ఇచ్చింది అప్పుడ ప్రభుత్వం, అది జగన్ చేయలేదు. ఇప్పుడు కూడా ఏడాది అయింది చేయలేదు. ఇప్పుడు చెయ్యండి. జగన్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందా? జగన్ ఇచ్చాడు ఆ ఫ్లాట్లు, జగన్ ఇచ్చాడు ఆ స్థలాలు, రివర్స్ వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఎవరిచ్చారు? ఎందుకు ఈ ప్రజల్ని మోసం చేయటం? తప్పు జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలోని. వాళ్ళు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్లకే అది రిజిస్ట్రేషన్లు కూడా జరగలేదు. వివాదాస్పదమైనటువంటి అనేక మంది బయటికి చెప్తే దాన్ని డౌన్ ప్లే చేసిన ఈనాడు జ్యోతి, అర్రజన్ మీడియా. ఇప్పుడు నాటకాలు ఏం ఆడుతున్నారు? అర్రెర్రే అట్లా కాదే, వాళ్ళకి సంబంధించి జగన్ వల్లనే ఈ లోపం అన్నటువంటి ఓ పచ్చి అబద్ధాన్ని నిజం వార్తను రాస్తున్నారు. కానీ అది జగన్ మీదకు తోసేస్తున్నారు. ఎందుకు? అక్కడ ప్రజలకు తెలుసు, మిగతా ప్రజలకు తెలియదు కదా. వాళ్ళని మోసం చేయాలి. ఇక్కడ విషయం ఏంటంటే రిటర్నబుల్ ప్లాట్లు అక్కడికి వస్తే నాశించిన రైతులు ఆశలు అడియాసలే. పిల్లల విద్యావసరాలకు, పెళ్ళిళ్ళు, ఆరోగ్య అవసరాలకు కష్టాలు తప్పడం లేదు. కొందరైతే మందులు కొనేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ప్లాట్లు అమ్ముకుందామన్న రిజిస్ట్రేషన్ కావట్లేదు. మందడం రైతు ఆలూరు యోగేందర్ తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న 10 ఎకరాల పొలాన్ని పూలింగ్ సిఆర్డీకి ఇచ్చారు. ప్రతిగా 9600 చదరపు గజాల నివాస ప్లాట్ని కేటాయించారు. అతనికి అదే గ్రామానికి చెందిన రైతు పొలంలో ప్లాట్ వచ్చింది. ఆయన తన పొలాన్ని సమీకరణలో ఇవ్వలేదు. ఈ ప్లాట్ని తన కుమార్తె కట్టం కింద ఇద్దామని యుగంధర్ భావించారు. గత 6 ఏళ్ళుగా ఆ ప్లాట్ని మార్చి వేరే చోట ఇవ్వాలని అడుగుతున్నా ఎవరు స్పందించడం లేదు. అసలు ఎవరిచ్చారు అసలు ఆ ప్లాట్ అట్టగా? అవతల ఇవ్వని ప్లాట్ని ఎవరిచ్చేశారు? అప్పుడున్న ప్రభుత్వమేగా 6 ఏళ్ళు అంటే. ఇకపోతే అనంతవరం గ్రామస్తుడు సంగాయి యశ్పాదం ఆటో నడిచి జీవిస్తున్నాడు. 50 సెంట్ల భూమిని రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. సిఆర్డీ 250 చదరపు గజాల నివాస ప్లాట్ని కేటాయించి 27.5 చదరపు గజాలకు టీడీఆర్ బాండ్ ఇస్తామని చెప్పారు. అయితే ఈ ప్లాట్ గ్రామంలో పూలింగ్ ఇవ్వని రైతు పొలంలో వచ్చింది. దీన్ని రద్దు చేయాలని సిఆర్డీకి 2 ఏళ్ల కిందట అర్జీ పెట్టుకోగా రద్దు చేశారు. వేరే చోట ప్లాట్ కేటాయించాలని సిఆర్డీ చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకపోయింది. పిల్లల చదువులకు ప్లాట్ అమ్ముదామన్నా వీలు కాని పరిస్థితి. భూమి తీసుకుంది ఎవరు? ఇవ్వంది ఎవరు? తప్పుడు భూమి ఇచ్చింది ఎవరు? మోసం చేసింది ఎవరు? అప్పుడే కదా వెలగపూడివాసి ధనసిరి శ్రీనివాసరావు పూలింగ్లో 4.5 ఎకరాలు ఇచ్చారు. ఇతనికి 650, 150 చదరపు గజాల వాణిజ్య ప్లాట్లను భూసమీకరణలో ఇవ్వని రంగారావుకి చెందిన భూమిలో కేటాయించారు. దీంతో సిఆర్డీ కార్యాలయం చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకపోయింది. ఆరోగ్య అవసరాలు, కుటుంబ పోషణకి తలడిల్లుతున్నారు. ప్లాట్లు అమ్ముకుని చిన్న వ్యాపారం ప్రారంభించి కుమార వివాహం చేయాలనుకున్నారు. ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాక ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఈ పాపానికి కారణం? ఇచ్చిన భూములు ఇచ్చిన వాళ్ళనే మోసం చేస్తే, భూములు ఇచ్చిన వాళ్ళనే అన్యాయం చేస్తే ఇంకా మిగతా వాళ్ళని ఇవ్వమంటే ఎక్కడి నుంచి? వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది కదా. అప్పటిదాకా దాని మీదనే బ్రతుకుతున్న వాళ్ళ భూమిని తీసుకుని చివరికి వాళ్ళకి బదులుగా ఇస్తామన్న ఆ భూమి కూడా వివాదాస్పదంగా ఇస్తే ఎవరిది పాపం? ఇప్పుడు రాస్తే అధికారులు దాన్ని రాస్తారు వీళ్ళు. ఇదే నీచం జర్నలిజం.